అండి. నేను మీ మనీ టైలరు. ఈ క్లాస్ కోసమని నేను చాలా రోజులైంది పెట్టి ఇప్పుడు చిన్న బ్లౌజు కటింగ్ చేస్తున్నాము. పెద్దోళ్ళు బ్లౌజు, పెద్దవాళ్ళు వేసుకునే బ్లౌజు క్రాస్ పట్టీ లేకుండా మామూలు పట్టీ వేసి బ్లౌజ్ అనమాట. తర్వాత క్రాస్ పట్టీ అన్నీ వేసి చూపిస్తాను. చూడండి ముందే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇది ముందు ఒక బ్లౌజ్ కుట్టింది అమ్మాయి, మా శిశురాలు ఒక బ్లౌజ్ కుట్టింది. ఈ బ్లౌజు ఇదే సైజుని ఇంకో బ్లౌజ్ కుట్టమన్నాను. 2-3 కుడితేనే కానీ రాదు కదా పని, అందుకని ఇలా కుట్టమంటున్నాను. ఇది చూడండి, చూసి నేర్చుకోండి. హ్యాండ్స్ కటింగ్ చేద్దాము. చూడండి, ఇలాగా సైజు బ్లౌజ్ ఇదే అనుకోండి. సైజు బ్లౌజు, చిన్న బ్లౌజ్ అందాజుగా కటింగ్ చేసి ఇచ్చాను తనకి. ఇది కుట్టింది, బాగానే కుట్టింది. ఇది చూడండి, ఇలా మార్క్ చేసుకోండి. హ్యాండ్స్ ఇలా మార్క్ చేసుకోండి. చిన్న బ్లౌజు నేర్చుకోవటం కోసం ఇది కూడా అందాజుగా కుట్టిన బ్లౌజ్కే నేను ఇలా మార్క్ చేసి మీకు చూపిస్తున్నా. ఇది హ్యాండ్స్, ఇది బ్లౌజ్కి ఇలాగా ఖర్చుకు తీసుకోండి. కొంచెం ఖర్చుకు తీసుకుని ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని అందాజుగా బ్లౌజ్ కనుక కొలతలు ఏమీ లేవు దీనికి. నేను నేర్చుకోవటం కోసం ఇలాగా చూపిస్తున్నాను. మరి ఇప్పుడు మనకి ఇదేమో మామూలు హ్యాండ్స్ కుట్టింది కదండి, ఈ మామూలు హ్యాండ్స్ చేసింది. ఇప్పుడు ఏంటి, కొంచెం పిల్సులు పెట్టాలి పైన. ఈ పైన పిల్సులు పెట్టాలి ఇక్కడి నుంచి ఇక్కడికి. ఆ పిల్సుల కోసం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలంటే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చిన్న బ్లౌజులు నేర్చుకుంటే మీరు పెద్దవి చేసుకోవచ్చు అప్పుడు. అందుకని ఇప్పుడు ఎంత అంటే అందాజుగా ఎంతైనా మీరు కొంచెం చేసుకోవచ్చు. 1 ఇంచున్నర, ఎందుకంటే చిన్న బ్లౌజ్ కదా, 1 ఇంచున్నర చేస్తున్నాను. అలా ఇలా కటింగ్ చేసుకోండి. కటింగ్ చేస్తున్నాను చూడండి. ఈ పిల్సులు పెట్టుకోవాలన్నమాట. మొన్న క్లాసులు పెట్టానండి, అప్పటి నుంచి క్లాస్ చేయలేదు. ఇది ఒక గుంట సేపు తీసుకున్నాము. నేను కొలతలకు తర్వాత చెప్తాను. నేను గుంట సేపు తీసుకోవడానికి కొద్దిగా అంటే ఒక 1/4 ఇంచు కనుకోండి, ఇలాగ 1/4 ఇంచు గుంట సేపు తీసుకుందాం. ఎందుకంటే చిన్న బ్లౌజ్ కదా, అందుకని ఒక 1/4 ఇంచు తీసుకుందాం. అన్నీ సమానంగా ఉన్నాయి లేదు చూసుకోండి. చూసుకుని ఇలా కటింగ్ చేసుకోండి. ఇక్కడ ఖచ్చితంగా పెట్టుకోండి. ఇక్కడ వరకు మనం కుట్లు వేసుకుందాం, కుచ్చులు పెట్టుకుందాం. ఇది ఫ్రంట్కి మార్క్ చేసుకోండి. ఇలాగా ఇవన్నీ మీరు నీట్గా కుడితే పెద్ద బ్లౌజులు కూడా నీట్గా కుట్టచ్చు. అందుకని హ్యాండ్స్ అయిపోయినాయి చూడండి. ఇది పొడవు చూసుకుందాము. పొడవు ఎంత వచ్చిందో ఇలా మార్క్ చేసుకోండి. ఇలా పొడవు మార్క్ చేసుకోండి. మనం కొంచెం బట్ట ఉంటే ఇవి పెంచుకోవచ్చు, లేకపోతే ఇక్కడికే కటింగ్ చేసేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకుని పొడవులో
ఇది ఖర్చుకి, ఇది కుట్టు వరకు, ఇది ఈ మార్కింగు. రెండో మార్కు ఖర్చుకి. అలా నేర్చుకునే వాళ్ళ కోసం అండి, చిన్నగా 1 month అలాగా నేర్చుకునే వాళ్ళకి ఇది. అమ్మాయి 1 month అయింది, ఇలాగ బ్లౌజులు దగ్గరకు వచ్చింది నేర్చుకోవడానికి. అది 16 ఇంచులు వచ్చింది. ఇది 8.5 పెడదాము. 15 ఇంచులు పెడుతున్నాం. ఇది 8.5, 7, 14 ఇక్కడ వేస్తాను. 7.5 లూజ్ పెడదాం. 7, 14, 15 ఇంచులు లూజు మొత్తం బ్లౌజు. బ్యాక్ లూజు 15, 30 ఇంచులు లూజు. చుట్టుకొలత అయితే 30 ఇంచులు వచ్చింది, అది చూసుకోండి. అలాగే అందాజుగా నేర్చేసుకుని మీరు కుట్టేయండి. తర్వాత నేర్చుకుందరు. కానీ ఇప్పుడే కొలతలు కావాలంటే మర్చిపోతారు అన్నీ. తర్వాత కొలతలు చెప్తాను. ఇది ఇక్కడ మనం పెద్ద బ్లౌజ్ ఎలా కట్ చేస్తున్నాం అలా చేస్తున్నాం అనమాట. చూడండి, ఇక్కడ ఇది కుట్టికి 1 మార్కు, ఇది డాట్కి 1 మార్కు, ఇది ఖర్చుకి మార్కు. ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని మార్క్ చేసుకోండి. ఇలాగ గీత తీసుకోండి. చిన్న పిల్ల బ్లౌజు ఇది 7-8 సంవత్సరాల పిల్లలకి బ్లౌజ్ వస్తుంది. పొట్టి బ్లౌజ్ అనమాట. శారీ మీద బ్లౌజులు కుడతాం కదా, ఎవరైనా శారీ ఫంక్షన్ చేసినా ఇలాంటి బ్లౌజులు కుట్టాల్సి వస్తుంది. అందుకని ఇవి కూడా మనం నేర్చుకుంటే బాగుంటుందని నేర్పిస్తున్నాను. ఇంకా సంఖ దగ్గర పైకి ఒక పాద వరుస వేసుకోండి, కుట్టు వరుస అలా మార్కింగ్ చేసుకోండి. మొక్క కట్టుకోండి. మళ్ళీ ఇది అంటే కన్ఫ్యూజ్ అవుతారు ఎక్స్ట్రా కట్ చేస్తే. నేను ఇది 4.5 ఇంచులకి కట్ చేసుకోండి. ఇలాగ మార్కింగ్ చేసుకోండి. ఇది ఏంటంటే అందాజుగా బ్లౌజే, మనకు అంత కొలతలు ఏం కాదు, మీరు అందాజుగా చేసుకోండి. నేర్చుకునే అమ్మాయి అయితే కటింగ్ చేస్తున్నాను నేను. చూడండి, ఇలా ఉంచి నేర్చుకోవటం కోసం కనుక ఆ అమ్మాయి చేతే కటింగ్ చేస్తున్నాను. మళ్ళీ నేను కటింగ్ చేస్తే వాళ్ళకి ఎలాగొస్తుందని. బ్లౌజ్ కదలనివ్వకూడదు, మనమే కదలాలి ఈ పక్కకైనా. చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎవరైనా సరే నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి. మీరు స్టార్టింగ్ మొత్తం రాకుండా ఉంటుంది కదా, అప్పుడు ఇలాంటివి నేర్చుకోవచ్చండి. వచ్చిన వాళ్ళకి కాదు, రాని వాళ్ళకే. రాని వాళ్ళకండి చూసుకుని నేర్చుకోండి.
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు పెట్టండి. వీడియోలు నీట్గా పోకపోతే బాగుండదు కదా అని ఇక మళ్ళీ నేనే కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి ఎలాగైనా కొంచెం తక్కువగా వస్తుంది కదండి పని. దాన్ని బట్టి హ్యాండ్స్ అయిపోయినాయి. మన హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. చెప్పండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ఫ్రంట్లో కొంచెం నెక్ తక్కువ పెట్టి కట్ చేసేసుకోవడం. పెద్దవాళ్ళు క్రాస్ పట్టి లేకుండా వేసుకుంటారు కదా బ్లౌజులు, అలాగా చిన్న పిల్లలకి ఎప్పుడన్నా కుట్టాలంటే ఇలాగా కుట్టాలన్నమాట. ఇలాగ 2 పార్ట్లు కటింగ్ చేసుకుందాం. గుంట షేప్ తీసుకుందామండి. దీని మీద వేసి గుంట షేప్ కోసం కొంచెం మార్కింగ్ చేసుకుందాం. ఇలాగ అందాజుగానే చేశాను, నేను అందాజుగా చేశాను. అదిగా ఇది పార్ట్ వేరేగా తీసుకొని ఇలా కటింగ్ చేసుకోండి. మళ్ళీ లేకపోతే 2 పార్ట్లు కట్ అయిపోతాయి. అలా చేసుకోండి. ఇంతేనండి. మనం ఇంత మార్క్ చేసుకున్నాం అంటే డాట్లకి మార్క్ పెట్టుకున్నాం. ఇలా మార్క్ చేసుకున్నాం. డాట్స్ చేసుకోవాలి కదా. ఫ్రంట్ డాటు, ఈ ఫ్రంట్ డాట్లు ఇలా మార్కింగ్ చేసుకోండి. డాట్ కోసం ఇలా మార్క్ చేసుకోండి. బ్యాక్ డాట్ చిన్నగా వేసుకోవాలి. ఇలా ఖర్చు కుదిలేసి క్లిక్ చేసుకోండి. ఇలా డాట్ ఇలా వేసుకోండి. అప్పుడు ఇగో హ్యాండ్స్ ఇగో హ్యాండ్స్ ఫ్రంట్లో బ్యాక్లో ఇంతేనండి. క్రాస్ పట్టి లేదు. మీరు ముక్కలు కట్ చేసుకుని ఇంకా అన్నీ కుట్టుకోవాలన్నమాట. ముక్కలంటే డౌర్లకి, వెనకాల పట్టీకి, అవి నెక్క పీసులు అవి కటింగ్ చేసుకొని కుట్టాలి. కుట్టినప్పుడు కూడా చూపిస్తాను, ఒక వీడియో పెడతాను, చూపిస్తాను. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లు పెట్టండి, షేర్ చేయండి, ఆదరించండి. మనీ టైలర్ని ఆదరించండి. బాయ్ అండి.